హాయ్ నేను సతీష్. టికెటెడ్ ఫినాలే రేసులో టాస్క్లు ఇస్తా ఉన్నాడు కదా, ఈ ప్రాసెస్ గురించి ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. గత సీజన్ల కంటే భిన్నంగా ఇద్దామని ట్రై చేశాడు, బట్ ఇది బాగుందా బాగోలేదా, ఇదే ప్రక్రియ ఇట్లాగే కొనసాగించాలా? 4 టాస్కులు గెలిచి ఒక టాస్క్ ఓడిపోతే పక్కకు తప్పుకోవాలి, ఒకే టాస్క్ ఆడి ఓడిపోతే వాళ్ళు కూడా ఇప్పుడు సంజన ఒక టాస్క్తో పక్కకు తప్పుకోవాలంట, తనుజ ఒక టాస్క్ 2 టాస్కులు ఆడి పక్కకు తప్పుకోవాలంట. మరి వాళ్ళు కూడా రేసులో ఉండి ఒక 5-6 టాస్కులు ఆడుంటే బాగుంటుందా, లేకపోతే ఇట్లాగే ఒక్క టాస్క్ గెలిచి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు, లేదా ఒకే టాస్క్ ఓడిపోయి పక్కకు తప్పుకోవచ్చు, ఇది బాగుందా? నాకైతే ఏమాత్రం నచ్చలా. ఖచ్చితంగా ఒక 4-5 టాస్కులు ఆడుకుని ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క బ్లాక్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఒక 5-6 టాస్కులు ఆడుకొని అట్లా ఆడితే బాగుంటుంది తప్ప అన్నీ ఆడిన తర్వాత సింగిల్ టాస్క్తోనో టక్ మనం మొత్తం తన్నుకుపోతే అదైతే ప్రాసెస్ ఎట్లా ఉంది మీ ఒపీనియన్ చెప్పండి. అట్లాగే చాలా అప్డేట్స్ ఉన్నాయి. మరి భరణి డీమోన్ టాస్క్ ఏంటి, కళ్యాణ్ గెలిచిన టాస్క్ ఏంటి, ఎట్లా పెట్టాడు ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తా ఉన్నా. సరే, మీరు చూసే ముందు ఒక కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మన ఛానల్స్లో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే అనలైజ్ చేసుకుందాం. మొత్తం మన పల్లె నుంచి ఢిల్లీ వరకు లోకల్ ఇంటర్నేషనల్ వరకు అన్నింటి టాపిక్స్ మీద కూడా మాట్లాడదు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద, ట్రెండింగ్ టాపిక్స్ మీద. అయితే భరణి వర్సెస్ డీమోన్ ఒక టాస్క్ ఆడతారని చెప్పా కదా, ఇప్పటికే నేను తమిళలో పెట్టి జర్నలిస్ట్ సతీష్లో పెట్టే కదా, తొడగొట్టిన డీమోన్ పడగొట్టిన భరణి అని. మీరు గమనిస్తే ఈ సీజన్లో ఫిజికల్ టాస్క్లో డే 1 నుంచే వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ స్టార్ట్ అయ్యింది. హోస్ట్ అక్కడ స్టార్టింగ్లో భరణి కొద్దిగా పెద్ద వయసు అనుకుంటున్నారు కదా మీరు, ఈయన డిప్స్ కొడతారని చెప్పి డీమోన్కి ఇతనికి మళ్ళీ వెనక్కి పిలిచి మరి పెడితే ఇద్దరు ఒక 60-60 డిప్స్ కొట్టారంటే ఫిజికల్గా ఇక్కడ నీకు టఫ్ ఫైట్ ఉండబోతుంది, నీకు భరణి నీకు ఆయన నుంచి ఉంటుంది, ఆయనకి నువ్వు కూడా ఇస్తావని అప్పుడే ఒక హింట్ అయితే ఇచ్చారు. అదే మాదిరిగా మనం దమ్ము శ్రీజ వర్సెస్ భరణి రీఎంట్రీ ఇచ్చేటప్పుడు టాస్క్లు పెట్టేటప్పుడు కూడా వీళ్ళ మధ్య ఆ ఫిజికల్ టాస్క్ అయింది. అట్లాగే నిన్న కూడా తనుజ భరణి డీమోన్ ఆడేటప్పుడు కూడా ఫ్లవర్స్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా చూసాం. అంటే భరణి మామూలుగానే స్ట్రాంగ్, ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే రిబ్స్ పెయిన్ వల్ల, ఈ భుజం పెయిన్ వల్ల, వీటన్నింటికి తోడు ఇంకోటి ఏంటంటే బంధాలు బరువు ఎక్కువైపోయి అది మానసికంగా నిన్న మన నామినేషన్లో అప్పుడు డీమోన్ పవన్కి ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్ పాయింట్ క్లియర్గా అతడికి కూడా వర్తిస్తుంది. అది నువ్వు ఎవరి కోసమైనట్టుగా నీ ఫోకస్ పెట్టట్లే, నువ్వు మానసికంగా కంప్లీట్గా ఫ్రీ ఉంటేనే ఫిజికల్గా కూడా చేయగలవు, ఫిజికల్గా ఎంత స్ట్రెంత్ ఉన్నా సరే మనసు ఎక్కడికో లాగినట్టు ఈ టైప్లో సంథింగ్ చెప్పాడు కదా. నువ్వు ఎవరి కోసం రిలేషన్కి రెస్పెక్ట్ ఇవ్వు, నీ పట్ల లవ్ చూపే వాళ్ళకి లవ్ చూపిస్తేనే ఇంకా నువ్వు ఆడాలంటే కొన్ని దూరం పెట్టాలని చెప్పాడు కదా. ఎగ్జాక్ట్లీ భరణికి కూడా ఆ రిలేషన్స్ ఆ బాండింగ్స్ వల్లే లాస్ అయ్యాడు, దెబ్బ పడింది. ఇప్పుడు ఓషో తత్వవేత్త ఒక మాట చెబుతాడు కదా, మనిషి ఒంటి లాంటి వాడు, తనంతట తనే కూర్చొని ఈ బంధాలు బరువులు భుజాన్ని ఎత్తుకుంటాడు, మళ్ళీ తర్వాత జీవితం బరువు అయిపోయింది, భారం అయిపోయింది, మోయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని అల్లకొల్లాలం అయిపోతున్నాడు మాదిరిగా ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ హౌస్లో కూడా ఇట్లాగే భరణి జర్నీ కూడా కొనసాగింది. అయితే సరే, ఇక ఆయనకి ఏదైతే చెప్పాడో దాంతోపాటు ఇక్కడ ఫిజికల్గా వచ్చేసరికి కూడా ఇద్దరి మధ్య కూడా ఫుల్ మంచి టాస్క్లు అయితే చూసాం. ఇప్పుడు ఆ రోజు ఒక ఛాలెంజ్ కూడా చేశాడు కదా డీమోన్ పవన్, ఏమి ఇక చూడండి అన్న నాదే టికెట్ ఫైనల్ కొడతాను అన్నాడు కదా. ఇప్పుడు భరణి ఆయన చేతుల్లోనే ఘన విజయవాద సాధించారంట. భరణి మొత్తాన్ని డీమోన్ అయితే మట్టి గరిపించారు. ఇది కూడా ఎట్లా అంటే నిన్న ఎట్లాగైతే ఒకటి తనుజ డీమోన్ పవన్ భరణి ఫ్లవర్స్ టాస్క్ ఆడారో ఇంకొకటి కూడా ఫ్లవర్స్ టాస్క్ అని అంటే అమాంతం భరణి డీమోన్ పవన్ ఎత్తి ఆ టాస్క్లో ఆధిపత్యం దూకుడు ఎట్లా అంటాం అట్లా మొత్తానికి తీసి పడేశాడంట, అవతల వేసేసాడంట. టాస్క్ని వైల్డ్ ఫైర్ చూపించాడంట. అంటే భరణి అంటే ఫ్లవర్ అనుకుంటువా, కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ అనే మాదిరిగా డీమోన్ పవన్ విషయంలో అంత స్ట్రాంగ్గా ఆడి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే చూశాడంట. నేను ఇంతకు ముందు అవన్నీ కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఎందుకు చెప్పానంటే అతడు హెల్త్ ఇష్యూ వల్ల కొద్దిగా డౌన్ అయ్యాడు తప్ప అతడు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే. అట్లాంటి ఆయన ఇక డీమోన్ అంటే డీమోన్ కూడా ఆడాడు, గట్టిగా ఇచ్చాడు, ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. మొన్న నడుము నొప్పి వల్ల ఆగిపోయాడు కనుక నన్ను ఇంకా సుమన్ శెట్టి కూడా వచ్చి నువ్వు వీక్ ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటారే బాబు, నేను వీకెండ్ రా నాయన, నేను రెస్ట్ తీసుకోవడం అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఇంటికి పోయి పడుకోవాలా, ఇక్కడ ఆడాలి కదా అని చెప్పాడు చూడండి ఆయన కూడా. సో మొత్తానికి ఇంత హోరీ గతంలో వీళ్ళ మధ్యన జరిగిన టాస్కుల నేపథ్యంలో ఈ టాస్కులు అయితే మాత్రం భరణి అంటే ఫ్లవర్ కాదు ఫైర్, ఇక్కడ ఫ్లవర్ టాస్క్ ఇచ్చాడు కదా, నేను కూడా ఫ్లవర్ లాగా ఆడతాను అనుకున్నావా, వైల్డ్ ఫైర్ లాగా ఆడుతానని ప్రూవ్ చేసుకోవడం అంటే వన్స్ అగైన్. అయితే భరణిలో కూడా కసి ఉంటుంది, ఏమది కెప్టెన్ కాలేదు కదా, కెప్టెన్ ఎటు కాలేదు, కనీసం టికెట్ ఫైనల్ కొట్టినా సరే ఈక్వల్ టు కెప్టెన్ అంతకంటే ఎక్కువ వస్తుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ అనే గౌరవం కూడా దక్కిద్ది అన్నారు కదా. ఆ మజా ఉండాలి, ఆ కిక్ ఉండాలంటే తాడో పేడు తేల్చుకోవాలి అనే మాదిరిగానే ఆడి ఉంటాడు. ఆ పర్ఫార్మెన్స్ వల్ల అద్భుతమైన సక్సెస్ అయితే వచ్చిందంట. సరే, ఇక అట్లాగే తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఈ నామినేషన్లో కూడా
ఎట్లా అంటే ఈ ఎలిమినేషన్కి సంబంధించి ఓట్లు షేర్ అవ్వడం కావచ్చు, ఒకరికొకరు సపోర్ట్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది కనుక డీమోన్ కూడా గట్టిగానే పెడతాడు. ఎందుకంటే మన కెప్టెన్సీ వచ్చి ఉంటుంటే తనకి ఇమ్యూనిటీ వచ్చి ఉంటే రీతు కూడా ఉంటుంది కనుక రీతుకి కూడా ఓట్లు షేర్ అయితే కనుక ఇట్లా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఆల్రెడీ ఛాలెంజ్ చేశాడు కనుక ఇక్కడ కూడా ఆయన మీద ఆటోమేటిక్గానే స్ట్రెస్ పెరిగిపోద్ది. అరే ఎంత బయటికి ఛాలెంజ్, ఆ స్పిరిట్ మంచిదే, ఆ పాజిటివ్ వైబ్ మంచిదే, అదే ఉండాలి కావాల్సింది, ఆ కసే ఉండాలి, నేను గెలుస్తా గెలవాలని ఒక కసి ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే స్ట్రెస్ కూడా పెరిగిపోద్ది. అరే ఓపెన్ ఛాలెంజ్ చేసాం, అంత కాన్ఫిడెంట్గా అంత బహిరంగంగా చెప్పాం, ఇప్పుడు మనం కూడా ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి అని లక్కీగా ఉంటుంది. అయితే నేను నా దురదృష్టం కొద్ది ఏంటంటే ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు ఉంటుంటే ఆయన ఖచ్చితంగా హోల్డ్ చేసేసేవాడు అక్కడ. ఇక్కడ నేను మడ్పిట్లో ఒకటో రెండో పెట్టిసిన ఫ్లవర్స్ చాలు, ఇక్కడ వీళ్ళని హోల్డ్ చేయగలిగితే మనం బజర్ ఒక టైం వరకు వీళ్ళని హోల్డ్ చేసేస్తే బాగుంది అనుకున్నాడు. బట్ అక్కడ ఫిమేల్ కంటెస్టెంట్ ఉండడం వల్ల తగ్గాల్సి వచ్చింది, తగ్గాడు, మంచిదే. సర్లే ఓడిపోయినా ఏముంది, ఎఫెక్ట్స్ అయితే చూస్తారు కదా, ఎట్లా ప్రయత్నం చేశారనేది కూడా చూస్తారు కదా. ఇక రెండో టాస్క్ ఏమంటే భరణి, రీతు, కళ్యాణ్ ఆడతారంట. ఈ టాస్క్లో కళ్యాణ్ విన్ అవుతాడు. ఇదేంటి అంటే పెయింట్ టాస్క్. అంటే వీళ్ళ ముగ్గురికి 3 కలర్స్ ఇచ్చి ఎవరికి ఎక్కువ కలర్ ఉంటే వాళ్ళే విన్ అని చెప్పారంట. అంటే ఇది ఫిజికల్ టాస్క్ కాదు, ఇక్కడ కలర్స్ టాస్క్. ఎవరికి ఎక్కువ పెయింట్ ఉంటే వాళ్ళే విన్నారు అన్నారంటే టీషర్ట్ల మీద రంగు పూసుకొని ఎవరు టాస్క్ మీద ఎక్కువ ఉంటే వాళ్ళు అవుట్, అది అట్లా పెడతాడు. బట్ ఇది కాదు, అంటే ఒక సంథింగ్ కలర్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్టింగ్ టాస్క్, పెయింటింగ్ ఎవరు బేకర్లో ఎవరు లేదా మగ్గులో ఇట్లా పోసి అట్లాంటిది అనమాట. ఐ థింక్ నాకున్న సమాచారం మనకి ఫిజికల్ కాదంట, ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్ లాగా ఉంది. మరి ఇదైతే ఖచ్చితంగా ఎవరికెవరు సపోర్ట్ చేస్తారు మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా. అయితే ఇలాంటి స్టేజ్లో నేనేమంటానంటే ఈ రేసు గుర్రాల్లాగా తలపడతాం, తాడోపేడి తేల్చుకుంటాం అనేటప్పుడు మంచి ఫైట్లు పెట్టాలి, మంచి టాస్క్లు పెట్టాలి. కానీ సపోర్టింగ్ టాస్క్లు ఏంటి, ఇదైతే నాకు నచ్చల. నేను తమ్ముళ్ళు కూడా అందుకోసమే చెప్పింది, స్టార్టింగ్లో చెప్పింది కూడా. ఇట్లాంటి ఈ స్టేజ్లో టికెట్ ఫినాల్కి అంత హైప్ ఇచ్చి, అంత ఎలివేషన్ ఇచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అనే గౌరవం ఎవరు దక్కించుకుంటారో అని ఒక ఛాలెంజ్ బిగ్ బాస్ కూడా చేసి వాళ్ళు కూడా 100% ఇద్దాం, ఇంకెప్పుడు ఆడేది ఏముంది, ఎంత ఆడని ఈ వారమే కదా, నెక్స్ట్ వీక్ నుంచి ఒక పిక్నిక్ వెకేషన్కి వచ్చినట్టుగా అట్లా అయిపోతారు కదా, కూల్ అయిపోతారు కదా. మరి ఇలాంటి దశలో వాళ్ళు కూడా 200% ఇద్దాం, ఒక మంచి మెమరీస్ ఉండిపోదాం అని ఆడేదానికి ట్రై చేస్తున్న దశలో ఈ సపోర్టింగ్ టాస్క్లు అయితే నాకు నచ్చలా. ఇప్పుడు తనూజ అండ్ సుమన్ శెట్టికి సంబంధించి కూడా పక్కగా సపోర్టింగ్ టాస్కే కదా అది. మరి ఎక్కువ సపోర్టు తనూజాకు వచ్చినా ఆయన అయితే గెలిచాడు, ఎక్కువ ఎక్స్ప్రెషన్ శివుడు వచ్చినా ఆయన ఎక్స్ప్రెస్ ఫేస్ కాదు. అలాగని చెప్పి ఆయన కష్టాన్ని తీసేస్తావా, అలాగని తనూజ తక్కువ తినిందా, తనూజ కూడా గట్టిగానే ఫైట్ ఇచ్చింది. నేను అప్డేట్ వచ్చినప్పుడు ప్రోమో లైవ్ కాకముందే నేను ఫస్టే చెప్పా, తనూజ ఆల్మోస్ట్ గంట సేపు 50 నిమిషాలకు పైగా ఆడిందంట, చాలా కష్టపడిందంట, ఆ ఎఫెక్ట్స్ అయితే రీచ్ అవుతాయి ఖచ్చితంగా చెప్పా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అయితే సుమన్ శెట్టి ఏమైనా తక్కువ అంటే సుమన్ శెట్టి కూడా బాగా ఆడాడు. మామూలుగా మనం జనాలు ఏంటి కదలడు మెదలడు అంటాం కదా, ఆ టాస్క్లో కూడా అట్లాగే ఉన్నాడు, స్థిత ప్రజ్ఞత అంటాం కదా, అదే మాదిరిగా ఉన్నాడు, అట్లా చలించకుండా ఉన్నాడు. వాస్తవానికి అతడి ట్యాంకులోనే ఎక్కువ వాటర్ పోసినా ఆయన బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. తనుజ కూడా ఆడింది. అయితే బేసిక్ ఏంటది, ఆ అమ్మాయి కూడా అతన్ని గెలిచేదానికి అవకాశం ఉంటుందనే సెలెక్ట్ చేసుకుంది. బట్ ఆయన కూడా ఏదో విల్ పవర్ అన్న మాదిరిగా గట్టి ప్రయత్నం చేసేసాడు. ఆ రకంగా ఆయన కూడా కష్టే ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. మొత్తానికి ఆయన అయితే సక్సెస్ అయ్యాడు. సరే, అదొక సపోర్టింగ్ టాస్క్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్, భరణి అండ్ రీతు చౌదరికి సంబంధించి కూడా ఇది కూడా సపోర్టింగ్ టాస్క్ కదా. పెయింటింగ్ ఎక్కువ ఎవరికి ఉంటాయంటే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళ బేకర్లోనో వాళ్ళ మగ్గులోనో లేదా వాళ్ళకి సంబంధించి సపోర్టింగ్ చేస్తూ పెయింట్ పోయాలంట. ఇందులో కళ్యాణ్ గెలిచాడంట. కళ్యాణ్ లాంటి వాడికి, ఒక ఆర్మీ సోల్జర్గా వచ్చిన వాడికి టాస్క్లో తాడేపేడి తేల్చుకుంటామనే వాళ్ళకి, అట్లాగే భరణి కూడా ఇప్పుడు ఆల్రెడీ డీమోన్తో ఆడాడంటే మరి ఆయన కూడా ఫామ్లోకి వచ్చేసినట్టు కదా, ఇంకా డూ ఆర్ డై అయినట్టు ఆడుతున్నాడు, పక్కా ఫిక్స్ అయిపోయాడు కదా. అట్లాగే రీతు చౌదరి ఎప్పుడైనా సరే ఫిజికల్ టాస్క్లో తగ్గిందా, 1% అయినా తగ్గిందా? నిన్నంటే మరీ లెక్కలు ఇచ్చేసి డివైడెడ్ బై అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటంటే జలీల్ ఖాన్ బీకామ్ డైలాగులా నేను బైపీసీ స్టూడెంట్, నాకు ఈ లెక్కలు అడుగుతారేంటి, 20/20 అంటే ఏంటి, 2+4 అంటే ఏంటి, రెండో ఎక్కం అడిగితే రాకెందుకుతారు, అట్లా కామెడీగా అనిపించినా చాలామందికి లెక్కల ఫోబియా ఉంటుంది, భయం ఉంటుంది, ఇష్టం ఉండదు, చిరాకు కోపం కూడా ఉంటాయి. లెక్కలు ఆర్డర్ చెప్పాడు బాబీ, తొక్కలో లెక్కలు లైఫ్లో ఉపయోగపడతాయని కూడా అంత ఫ్రస్ట్రేషన్ కూడా అవుతారు. అఫ్కోర్స్ అలాంటి టాస్కులు పోయిన అమ్మాయిని పక్కన పెట్టినా ఫిజికల్ టాస్కులు అయితే రీతు చౌదరి తగ్గుతుందా, తగ్గదు కదా, తాడైపోయాడు అన్నట్టు ఉంటుంది కదా. అట్లాగే భరణి కూడా ఫామ్లోకి వచ్చాడు కదా, అట్లాగే కళ్యాణ్ కూడా ఆడతారు కదా. ఇలాంటి రేసు గుర్రాల మధ్య సపోర్టింగ్ టాస్క్ ఏంటి, నాకైతే నచ్చలే. మీకు కూడా అట్లాగే అనిపిస్తే కామెంట్ పెట్టండి, లేదు ఇదే బాగుందంటే ఓటు వేయండి, లైక్ చేయండి, అది కూడా మెసేజ్ పెట్టండి ఏమనిపించిందో. సరే, మరి నాకు ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ అయితే ఎవరు చేస్తారు, రీతు చౌదరికి అయితే ఆటోమేటిక్గా డీమోన్ చేస్తాడు. అట్లాగే భరణికి సుమన్, నిన్న అన్నాడు భరణి సుమన్తో అన్నాడు, అన్న సుమన్ అన్న ఆ వాటర్ టాస్క్లో నేను మాత్రమే నీకు సపోర్ట్ చేసి ఇంకెవ్వరు చేయలే, సో నువ్వు నీకు నేను తప్ప మనకి ఎవడెక్కడ చేయడని చెప్పాడు. సో ఆటోమేటిక్గానే భరణికి సుమను, రీతుకేమో డీమోన్, కళ్యాణ్కి తనూజ.
ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ డీల్ కూడా మాట్లాడుకున్నారు, నాకు నువ్వు నీకు నేను ఒకరిలో మన ఇద్దరు ఎవరో ఒకరిది కొట్టాలని కూడా. సో ఆటోమేటిక్గా ఇక్కడే 2 ఓట్లు పడతాను. ఇక సంజన రీతుకు చేస్తుందే నేను అనుకోవట్లే, అలాగే సుమన్ శెట్టికి కూడా చేస్తుందని నేను అనుకోవట్లా. ఆటోమేటిక్గానే ఇంకా ఎవరికి చేసినా సరే అనుకుందాం అప్డేట్ ప్రకారం ఆయన గెలిచాడంటేనే ఆల్రెడీ సంజన ఇంకెవరికి చేసినా రీతుకు చేసినా 2 ఓట్లు వచ్చి ఈక్వల్ అయిపోతాయి. కళ్యాణ్కి తనూజ్ అండ్ ఇమాన్యుయల్ చేసేటప్పుడు సంజన రీతుకు చేస్తే డిమోన్ అండ్ సంజన 2 ఈక్వల్ అవుతుంది, లేదా సుమన్కి చేసిన భరణి అండ్ సంజన అవుతుంది. అట్లా కాకుండా సంజన కూడా కళ్యాణ్కి చేసింది అనుకుంటున్నాను. సో కళ్యాణ్కి తనూజ ఇమాన్యుయల్ సంజన చేస్తే రీతుకి డిమోన్ సుమన్కేమో భరణికేమో సుమన్ అట్లా. సో నాకైతే ఎట్లా అనిపించింది, మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. సో మొత్తానికి స్ట్రాంగ్ ప్లేయర్స్ అనుకుంటున్న వాళ్ళందరూ డిమాన్ పవన్ రేసులోంచి తప్పుకున్నాడు. ఇంక ఇప్పుడు ఉండేది ఏంటి, కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగే. బర్నీ రీతిలో కూడా పర్వాలేదు, మంచిగా స్ట్రాంగ్గా ఆడతారు, ఆయన కూడా స్ట్రాంగే కనుక. బట్ కానీ ఇప్పుడు మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఎలాంటి ఈ బ్లాక్స్ ఆక్రమించుకునేటప్పుడు ఒక టాస్క్ గెలిచినప్పుడు సుమన్ శెట్టి ఊహించారు, ఎంతమంది ఊహించారు ఆయన గెలుస్తారని. తనూజ కూడా అందుకే సెలెక్ట్ చేసుకుంది. ఇట్లాంటివన్నీ జరిగి ఎవరు గెలుచుకున్నా గెలుచుకోవచ్చు. ఫైనల్గా మొత్తానికి ఈ టికెట్ ఫైనల్గా గెలిచిన దాన్ని బట్టి ఓటింగ్ మొత్తం మారిపోద్ది, టాప్ 5 కూడా మారిపోద్ది. ఈ వారం ఎలిమినేషన్ ట్విస్టులు అన్నీ మారిపోతాయి. ఆ వీడియో కూడా మరొక వీడియో జర్నలిస్ట్ అయితే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, మిస్ కాకుండా చూడండి. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.